సుహాస్ ఎదుగుదల చూస్తే ఎలా అనిపిస్తుందని ఈ సినిమాలో మమ్మల్ని ఏడిపిస్తారేమో ఎప్పుడు నవ్వించే అలీ గారు అనిపించింది నాకు. అంటే డిఫికల్ట్ గా అనిపించింది మిమ్మల్ని గెస్ట్ చేయడం మీ క్యారెక్టర్ని. సో కొత్త ఎక్స్పీరియన్స్ ఉన్నది అనుకుంటా మీకు కూడా. మీకు ఎలా అనిపించింది సినిమా టీమ్ కావాలి? పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి, వేదిక మీద ఉన్న హీరో సుహాస్కి, హీరోయిన్ మాలవిక, డైరెక్టర్ రామ్ గారికి, అలాగే ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్స్ హరీష్ గారికి, అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన చాలా మంది నటులందరికీ నమస్కారం. ఓ భామ అయ్యో రామ డైరెక్టర్ గారు మా ఇంటికి వచ్చి, సార్ నా పేరు రామ్ అండి, నేను ఫస్ట్ ఒక బీ మూవీ చేస్తున్నాను, సుహాస్ గారి హీరో, మాలవిక అనే హీరోయిన్, అమ్మాయి తమిళ్లో పెద్ద హిట్ కొట్టింది అని చెప్పగానే ఓకే సార్ అన్న. ఆయన ఏం లేదు సార్, సుహాస్కి మావయ్య క్యారెక్టర్ మీరు చేయాలి అన్నారు. ఓకే ఎంత ఇస్తారు అని అడగల, ఎన్ని రోజులు కావాలి అని అడిగాను. ఎందుకు చేశానంటే ఒక 15 ఏళ్ల క్రితం నాకు ఒక మేనల్లుడు ఉండేవాడు. మా అక్క తను చిన్నప్పుడే చనిపోతే వాడిని మా అమ్మ పెంచింది, నా ముందే ఎదిగాడు. ఒక కారణం వల్ల ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి నో అంటే తను చనిపోయాడు. అప్పటి నుంచి మా మదరు ఒక 2 years మనోడు అవ్వచ్చు కానీ కొడుకు చనిపోయినంత బాధపడిపోయి రోజు ఏడ్చింది. ఎందుకో నేను ఈ క్యారెక్టర్ చెప్పగానే అక్కడ కనెక్ట్ అయిపోయా. సుహాస్ని చూడగానే మా మేనరుడు గుర్తుకొచ్చాడు. చాలా సెంటిమెంట్ క్యారెక్టర్ సార్, ఇది మీరు చేస్తే బాగుంటుంది అని చేయటం జరిగింది. అండ్ దీంట్లో ఒక 2 సీన్లు ఉంటాయి. ఒకటి సుహాస్ ఫ్రెండ్స్ పెడతారు, బాబాయ్ నువ్వు ఎప్పుడైనా అమ్మాయిని ప్రేమించావా, ప్రేమలో పడ్డాను రా. ఆ ప్రేమలో పడింది సుహాస్ చిన్నప్పుడు మదర్ చనిపోతే అమ్మ అమ్మ అంటుంటే నాకు మామ మామ అన్నట్టు అనిపిస్తుందిరా, అప్పుడు లవ్లో పడ్డాను. వాడి కోసం నేను పెళ్లి చేసుకోలేదు, వాడే నా లైఫ్, వాడే నా లవ్, వాడే నా ఫస్ట్ లవ్, వాడే నా లాస్ట్ లవ్ అని ఈ సినిమాలో ఆ సీన్ చేయడం జరిగింది. ఆ సీన్